గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో కట్టు తప్పుతున్నదో గుడ్డి చప్పుడైనదో తట్టుకోతడే తమాషా ఇచ్చుకోడే మజాగా లేత చీకట్లోని ఒళ్ళు శృంగార సినిమా ఎంట్రీయే హీరోగా ఇచ్చాడు, హిట్ల మీద హిట్లు కొట్టాడు, చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా హీరోగా ఎరగదీశాడు. ఇప్పుడు రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలకు ధీటుగా విలన్గా మారాడు. కరాటే కింగ్ సుమన్ మనతో బ్రేక్ఫాస్ట్ షోలో ఉన్నారు. సార్, సో లైమ్ లైట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక ఎడ్యుకేషన్ అంటే ఒక ప్రిన్సిపల్ తనయుడిగా మీరుండి క్రమశిక్షణతో పెరిగి ఆ తర్వాత సినిమా హీరోగా మారి సడన్గా లైమ్ లైట్ that it was never expected, that as you said that the background you came from, that ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనిది కరెక్ట్గా వచ్చినప్పుడు అది హ్యాండిల్ చేయడం ఇబ్బంది అనిపించింది నాకు. డెఫినెట్లీ అండి, అది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్లేదు, కానీ మనకేమో అవన్నీ అలవాటు లేదు. సో ఒక సడన్ ప్యాకేజ్ మన చేతిలో పెట్టినట్టు అయిపోయింది. ఆల్ ఆఫ్ సడన్ గోల్డెన్ ప్లేట్ ఇచ్చినట్టు అయిపోయింది. సో అప్పుడు ఏంటంటే మనకు అప్పుడు ఉన్న మా వెల్ విషర్స్, మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ అడ్వైస్ తీసుకొని, వాళ్ళ హెల్ప్ తీసుకొని, అప్పుడు ఇంత టెక్నికలీ ఇండస్ట్రీ వాజ్ నాట్ సో పాలిష్డ్ అనమాట. ఇట్ వాజ్ వెరీ క్రూడ్ ఆ టైంలో. డూ యూ థింక్ సో? Yes. బికాస్ పీపుల్ సే దట్ నౌ ఇట్ ఇస్ క్రూడ్. అంటే మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీలో ఉన్నారో దట్ వాజ్ లైక్ ఒక క్రమశిక్షణకి కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు మీరు వచ్చినప్పుడు. ఒక నాగేశ్వరరావు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ, వీళ్ళందరూ ఒక పెద్ద హీరోస్గా విరాజిల్లుతున్న టైం అది. అండ్ క్రమశిక్షణ కూడా వాళ్ళు అంతే పేరు. బికాస్ దే డిడ్ లైక్ ఇప్పుడు మీరు 400 మూవీస్, అప్పుడే వాళ్ళు 100స్లో ఉన్నారు. ఆ టైంలో మీరు వచ్చారు. సో అప్పుడు ఎలా ఉండింది ఇండస్ట్రీ అంటే మీరు క్రూడ్ అని చెప్తున్నారు. అంటే డిసిప్లిన్ వైజ్ అండ్ డెడికేషన్, డివోషన్ వైజ్లో అప్పుడే ఇట్ వాస్ ద బెస్ట్. బట్ అట్ ద గ్రౌండ్ లెవెల్ ఇట్ వాస్ గ్రౌండ్ లెవెల్లో ఇంత ఫెసిలిటీస్ కానీ, సొఫిస్టికేషన్ కానీ, నెట్వర్క్ కానీ అవన్నీ లేవు. ప్రతిదీ ఒక్కొక్క మూలలో ఉండేది. తమిళ్ అంటే అదొక మూలలో, తెలుగు అంటే ఒక మూల, అలా ఉండేది. ఈ రోజు అన్నిటికి నెట్వర్క్ వచ్చేసింది. ఒక లాంగ్వేజ్ నుంచి సో మెనీ లాంగ్వేజెస్ నెట్వర్క్ వచ్చేసింది. ఆ నెట్వర్క్ వల్ల దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ అండి. యాక్టర్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు సౌత్ వాళ్ళు నార్త్లో ఉన్నారు, నార్త్ వాళ్ళు సౌత్లో ఉన్నారు. సో మెనీ. అప్పుడు అలా కాదు. ఇట్ వాజ్ ఆల్ బైఫర్కేటెడ్. నార్త్ వేరే, సౌత్ వేరే. అదే మళ్ళీ సౌత్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. సో ఎవ్రీవేర్ ఇట్ వాజ్ స్ట్రగుల్. బట్ ఏంటంటే అప్పట్లో ఉన్న డివోషన్, డెడికేషన్ అండ్ ఇవన్నీ ఇప్పుడు లేవు, కనిపించట్లేదు. సో ఆ టైంలో మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టు సంవత్సరాలు సినిమాలు ఆడటం, 100 days. ఓకే, సీరియస్గా మీరు చెప్పినట్టు చిన్న విషయం కాదు. దట్ అప్పుడున్న పెద్ద హీరోలకి దట్ మీరు వచ్చిన సినిమాలు సంవత్సరం ఆడడం, 100 days ఆడడం, ఒక రకమైన కాంపిటీషన్. ఇప్పుడు కనబడుతున్న కాంపిటీషన్ వేరు, అప్పుడు ఉండడం వేరు. బట్ ఆ టైంలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఈ సినిమాలు ఎంత హిట్ అవుతున్నాయి అంటే ఒక రకమైన ప్రిజుడీస్ లేకపోతే ఏదైనా డెవలప్ అవడం చాలా సహజం. అలాంటిది మీరు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి? ఉన్నాయండి. ప్రతి ప్రొఫెషన్లో, ప్రతి బిజినెస్లో ఏంటంటే కాంపిటీషన్ అనేది ఉంటాయి. కాంపిటీషన్ లేకుండా, కాంపిటీషన్ లేదంటే ఇంకా 1, 2, 3 అనేది ఉండదు కదా. సో అది ఉంది. కరెక్ట్. సో నా ఫీలింగ్ ఏంటంటే అందుకని మనం భయపడిపోయో, లేకపోతే మనం దడిసిపోయో, ఏదో మనం వెనక్కిపోవడం అనేది లేదండి. బేసిక్గా ఏంటంటే నాకు భగవంతుడి మీద ఒక నమ్మకం, మనం పెంచిన విధానం, ప్లస్ మార్షల్ ఆర్ట్స్లో మాకు నేర్పించిన ధైర్యం. మనకేంటంటే మనం చేసేది కరెక్ట్గా మనం చేయాలి. ఎక్కడ మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, ఎక్కడ ఎవరికి మనం ద్రోహం చేయకూడదు. మనకి ఆటోమేటిక్గా న్యాయం జరుగుతుంది అని నాకు తెలుసు. అది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి నుంచి నాకు ఉందండి. సో ఎప్పుడు నేను ఏంటంటే దట్ ఈస్ ద థింగ్ ఐ యూస్ టు ఫాలో. కాంపిటీషన్ వస్తుంది, వచ్చినప్పుడు మనం ఏంటంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సమ్ టైమ్స్ నెంబర్ 1 పొజిషన్ కూడా నేను లేను, మళ్ళీ 2కి వచ్చాను, మళ్ళీ 3కి వచ్చాను, మళ్ళీ 2కి వచ్చాను, మళ్ళీ ఇది ఆసిలేటింగ్ ప్రొఫెషన్ అనమాట. సో ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. తర్వాత నేను ఇంకొకరికి అన్యాయం చేస్తే నేను భయపడాలండి. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నా వర్క్ నేను చేసుకుంటున్నాను, ఎప్రిషియేషన్ వస్తుంది, ప్రజలు నా సినిమా చూసి. మీరు ఈ విధంగా ఆలోచిస్తున్నారు, విచ్ వాజ్ రియలీ గుడ్. బట్ ఆ టైంలో దట్ మీరు ఎదుర్కొన్న సందర్భాల్లో దట్ ఎవరు ఇతను దట్ ఎక్కడి నుంచో వచ్చాడు, ఏది తెలియదు, బట్ హిట్స్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. మీరు అన్నట్టు నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో మీరు ఎదుర్కొన్న దట్ ఇబ్బందికర పరిస్థితులు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను అదే అండి, నేను ఈ సందర్భానికి ముందు నేను లైక్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అండ్ అవన్నీ నేను ఫేస్ చేశానండి. సో నాది చిన్నప్పుడే మన తలరాతలో కమింగ్ టు దట్ అండి, తలరాతలో ఏది రాసి ఉందో అది ఎవడు మార్చలేడండి.
అది నాకు చిన్నప్పుడు తెలిసిపోయింది, నేను ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఓకే. చిన్నప్పుడే ఏమేమి ఫ్యామిలీస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేశాను, అది దాటేటప్పుడే నా లోపల మన హృదయం రాయి అయిపోయిందండి. సో నాకు ఎక్స్ట్రాగా నాకేమి ఎవరు ధైర్యం చెప్పడం కానీ అలాంటి నాకేం అప్పుడు అవసరం పడలా. సో నా టైం ఎప్పుడు బ్యాడ్ అయిందో జరిగింది. బట్ ఇప్పుడు మీరు అంటున్నారు చూసారా, అంటే ప్రెజుడిస్ వల్ల ఇలా చేశారు అలా చేశారని, అది ఏమవుతుందంటే ఆ టైంలో ఉన్నా లేకపోయినా అలాంటి ఒక టాక్ వస్తుంది, జనరల్గా వస్తుంది. పబ్లిక్ లో కూడా ఏమవుతుందంటే ఆయన వల్లనే జరిగింది, ఈయన వల్లనే జరిగింది, ఆయన జరిగింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. నా టైం బాగలేదు, నాకు అలా ఆ టైంలో ఏంటంటే ఒక చాలా బ్యాడ్ ఫేస్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2.5-3 years వరకు ఫేస్ చేయాల్సి వచ్చింది. సో టైం మారింది. సెన్సేషన్ కదండి, బికాస్ రూమర్స్ రావడం అనేది వేరు, దట్ అఫైర్స్ అంటగట్టడం అనేది చాలా కామన్. వీటన్ని పక్కన పెడితే మీ మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దట్ వాజ్ నెవర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దట్ అప్పుడు ఎంతమంది అయితే బాధపడ్డారో కొద్దిమంది ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు, మీ మీదకి వచ్చింది లేదు సుమన్ కెరీర్ అయిపోయింది. సో ఆ టైంలో మీరు హౌ డిడ్ యూ కమ్ బ్యాక్? నిజంగా చెప్పాలంటే అండి, ఒక సైడ్లో ఏమో మా పేరెంట్స్ అప్పుడు ఏంటంటే ముఖ్యంగా నా మదర్, ఆవిడ సాయిబాబా డివోటీ, ఆవిడ బాబాని ప్రే చేయడం, కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఈ సైడ్లో చేయడం, అది నాకు నిజంగా నాకు కొంచెం మనసుకి కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఒక సైడ్లో ఆవిడ ప్రొఫెషన్ చూసుకొని, ఒక సైడ్ నా మదర్. ఎవరన్నా మాట్లాడితే కదిపితే అంటే మదరే నన్ను పెంచారండి, నన్ను చిన్నప్పటి నుంచి బాగా చూసుకొని పెంచింది మా మదరే. సో నాకు ఆ టైంలో ఆవిడ అంత ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట. సో దట్ వాస్ ద ఓన్లీ థింగ్. నాకు మదర్ రోల్ ఇన్ యువర్ సక్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వాట్ యు సే, అంటే యు గివ్ అ ఫస్ట్ ప్లేస్ టు మామ్? డెఫినెట్లీ అండి. నాకు ఈరోజు నాకు కెరియర్ ఛాన్స్ ఇచ్చింది ఆవిడ. అంటే ఆవిడ మరి అంటే లేదు, ఐ వుడ్ హావ్ గాన్ టు సమ్ అదర్ ప్రొఫెషన్ అండ్ ఐ వుడ్ బీన్, ఐ మీన్ టైం అనేది వేరే అనుకోండి, బట్ ఆవిడ చెప్పడంతోనే నేను ఐ కేమ్ టు దిస్ ప్రొఫెషన్. రెండవది సరే బ్లెస్సింగ్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్ అనమాట. మూడోది అసలు అఫ్కోర్స్ డెస్టినీ అండ్ ఫేట్ వేరే. అండ్ మెయిన్గా నేను ఆ టైంలో నాకు ధైర్యం ఇచ్చిన నా ప్రాబ్లం టైంలో నా అభిమానులు అండి. నా అభిమానులు నేను ఎప్పుడు నేను మర్చిపోను. నాకు నిజమైన ఒక బూస్ట్, నాకు నిజమైన ఒక ధైర్యం ఇచ్చింది ఏంటంటే కొన్ని ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ నా అభిమానులు అండి. నేను ఎక్కడెక్కడో ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆంధ్ర నుంచి, అంటే ఆంధ్ర అంటే అప్పుడు అన్ని కలిసి ఉన్నాం అనమాట, వాళ్ళు తెలియని ఊరికి వచ్చి, భాష తెలియని ఊరికి వచ్చి నన్ను కలవాలని చెప్పి రోజు మార్చి రోజు అభిమానులు వచ్చి నన్ను చూసి, సార్ మీకు ఇంకా అలాగే ఉంది, మీరేం వరి అవ్వద్దు, మీరు మళ్ళీ మా బయటకు వచ్చి మళ్ళీ మంచి సినిమాలు చేస్తే మీకు అదే ఫాలోయింగ్ ఉంటుంది చెప్పి నాకు ధైర్యం ఇచ్చి నన్ను ఆ లెవెల్కి తీసుకొచ్చింది నా అభిమానులు, నేను ఎప్పుడు మర్చిపోను. సో ఇవన్నీ సపోర్ట్తో నేను ఏంటంటే మళ్ళీ కమ్ బ్యాక్ అండ్ మళ్ళీ నాకు సినిమాలు ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ లైఫ్లో నేను ఎప్పుడు వాళ్ళు మర్చిపోను. ప్రాముఖ్యంగా ఇచ్చిన అమ్మ మీద మీకు ఎంత ప్రాముఖ్యత మీరు ఇస్తారో మీ కెరీర్ పరంగా, సో ఈ పాట కూడా అంతే ప్రతిబింపజేస్తుంది. దట్ రిఫ్లెక్ట్స్ యువర్ అఫెక్షన్ టువర్డ్స్ యువర్ మామ్. దట్స్ వాట్స్ దట్ సాంగ్. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిదే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. రఘురాముడి లాంటి కొడుకు ఉన్నా
పలికే శాశ్వత సత్యమిదే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే, అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే. 20వ శతాబ్దం. ఎన్ని డ్యూయట్స్, ఎన్ని పాటలు మీరు చేసిన ఎన్ని ఉన్నా కానీ ఈ పాటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. సో మదర్స్ స్పెసిఫిక్గా ఎప్పుడన్నా మాట్లాడాలి, ఏదన్నా పాటల గురించి మాట్లాడుతుంటే కనుక ఇది ఖచ్చితంగా మాట్లాడతారు. ఈ సినిమా తర్వాత రియలీ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దవాళ్ళలో చాలా పెరిగిందని చెప్పాలి. నిజంగా నాకు కోడి రామకృష్ణ గారికి నేను ధన్యవాదాలు చెప్పాలండి. ఎందుకంటే ఈ సినిమా క్యారెక్టర్ నెగటివ్ రోల్ అండి, కానీ వెరీ పవర్ఫుల్ రోల్, చాలా మంచి పేరు వచ్చింది. తల్లి మీద ఒక పాట అంటే అందరి హీరోలకు రాదు, వచ్చినా అది క్లిక్ అవ్వాలి. చాలా బ్యూటిఫుల్గా లిరిక్స్ రాసి ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ని పెట్టి ఈరోజు కూడా ఈ సాంగ్ని వినిపిస్తే ఎక్కడైనా సరే ఎవరైనా సరే, అంటే లేడీస్ అయినా జెంట్స్ అయినా కూర్చుంటారండి, కూర్చొని వింటారు. ఎందుకంటే వింటుంటేనే మనకంటే లోపలంతా పులకరిస్తుందండి. అంటే ఎవరైనా సరే మదర్ మీద ఒక సెంటిమెంట్ ఉన్నవాడు లేనివాడు కూడా సరే ఈ సాంగ్ వింటే ఒకసారి అలా కూర్చొని డెఫినెట్గా మనసు కదులుతుంది. అంటే అంత మంచి సాంగ్ నాకు రావడం నా అదృష్టం. అది కోడి రామకృష్ణ గారు నాకు ఇవ్వడం, అప్పుడు సాయిరామ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసి ఈ సాంగ్ ఇవ్వడం, అంటే ఈ అదృష్ట లిస్ట్లో ఇది ఒక అదృష్టం అన్నమాట. ఖచ్చితంగా. సో అంత గొప్ప పాట ఉన్న సినిమాలో డ్యూయట్స్ లేవా అంటే బ్రహ్మాండమైన డ్యూయట్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే. పలికింది ప్రియ సుప్రభాతం, నా ప్రేమ నవ పారిజాతం, పలికింది ప్రియ సుప్రభాతం. నీయద వీణపై మన కథ మీటగా, నీయద వీణపై మన కథ మీటగా, అనురాగాల రాగాలి రానా, నూరేళ్ళ బంధాన్ని కానా. నా ప్రేమ నవ పారిజాతం, పలికింది ప్రియ సుప్రభాతం. స్వదంలా స్థిరంగా సాగాలి సుఖంగా శుభంగా, స్నేహంలో యుగాలి క్షణాలై నిలవాలి వరాలై నిజాలై. గత జన్మ బంధాలు నీడు, జతగూడి రావాలి తోడు, గగనాల పందిళ్ళలోన సగభాగమవుతాను. సో మంచి బ్యూటిఫుల్ మెలడీని కూడా గుర్తు చేసుకున్నాం సార్ మీ ద్వారా. సో ఈ పాటలు దట్ యు నో యువర్ జర్నీ చూస్తే కనుక డిడ్ యూ ఎవర్ థాట్ దట్ యూ విల్ టేక్ అ ప్లేస్ ఆఫ్ శోభన్ బాబు గారు? ఎవరు అటాక్ మాట్లాడంటే ఎవరి ప్లేస్ తీసుకోవాలి నాకు లేదు. మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా శోభన్ బాబు గారి తర్వాత ఎవరినన్నా అభిమానించారు అంటే కనుక అది మీరే, వెదర్ యూ అడ్మిట్ ఆర్ నాట్. నేను అడ్మిట్ చేస్తాను, ఒప్పుకుంటాను. బట్ నేను ఎవరి ప్లేస్ని తీసుకోవాలని అనుకోలేదు. బట్ తర్వాత అంటే శోభన్ బాబు గారి తర్వాత లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నది ఒకటి, అంటే సినిమాల ద్వారా చేసిన సినిమాలు అంటే కొంచెం లేడీస్ని సపోర్ట్ చేస్తూ తర్వాత హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్స్ అలా చేయడంతో ఏంటంటే అప్పట్లో అంటే రామారావు గారు వచ్చేసి మాస్, నాగేశ్వరరావు గారు క్లాస్, శోభన్ బాబు లేడీస్, కృష్ణరాజు గారు రెబెల్, అట్లా కొన్ని ఉండేది. నాట్ దట్ వాళ్ళు మిగతా చేయడం కాదు, బట్ ఎక్కువగా దానికి వాళ్ళకి మార్కులు పడేది అనమాట. ఆ లిస్ట్లో శోభన్ బాబు గారు అంటే ఆయన ఏంటంటే కొంచెం సినిమాలు తగ్గించే టైంలో ఆ స్లాట్కి నేను వెళ్ళిపోయి
మెల్లిగా ఆ అది దాంట్లో ప్లాన్ చేసిందానండి బికాస్ యూ ఇంట్రడ్యూస్డ్ యాజ్ యాక్షన్ హీరో. అవునండి. కరాటేలో మీరు మీ టాప్ మీరే ఉండేవారు. ఆ తర్వాత ఫ్యామిలీ సినిమాలకి కన్వర్ట్ అయ్యారు. వాజ్ ఇట్ ప్లాన్డ్ ఆర్ లేదు, ఇట్ వెంట్ లైక్ దట్ అండి. బట్ ఫ్యామిలీ సినిమా ఉన్నా దాంట్లో 4 ఫైట్లు పెట్టారు. అది మిస్ అయ్యేది కాదు. సో ఏంటంటే అటు క్లాస్ ఇటు మాస్. సో మాస్కి ఏమో ఫైట్స్, క్లాస్కి ఏమో ఇట్లా హస్బెండ్ వైఫ్ ఈ ఫీమేల్ టచ్ ఉన్న పిక్చర్స్ చేయడం జరిగింది. నేను ప్లాన్ చేయలేదండి, అలా వచ్చింది. అంటే సినిమాలు అది మీకు హెల్ప్ అయింది అంటారా? బికాస్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు మీరు ఏ వివాదంలో అయితే చిక్కుకున్నారో అప్పుడు ఒక రకంగా చూశారు సుమన్ని. ఏంటి అవునా ఇది నిజమా అంటే నిజాలు తెలియకపోయినా హౌ ఇండస్ట్రీ దట్ రియాక్ట్స్. అలాగే ప్రేక్షకులకు అనుకున్న కాలంలో ఆ తర్వాత అనూహ్యంగా మీరు యూ టుక్ ప్లేస్ ఆఫ్ అ ఫ్యామిలీ హీరో అండ్ మహిళా ప్రేక్షకులు అభిమానులు ఎంతో మంది ఏ విధంగా హెల్ప్ అయింది అంటారా చేసుకోవడానికి? జనరల్గా ఏంటంటే ఒక ఇమేజ్ ఉన్న సెలబ్రిటీకి, అంటే అది స్పోర్ట్స్ ఉండొచ్చు, పొలిటీషియన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఏమవుతుంది డెఫినెట్లీ ఒక వస్తుంది, బ్లాక్ స్టెప్ వస్తుంది. అది ఇమేజ్ మీద ఒక బ్లాక్ షీట్ వస్తుంది. సో అక్కడి నుంచి రావడం అంటే క్లియర్ చేయడం చాలా టైం పడుతుందండి. బట్ నా విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే తెలుగు ప్రజలందరూ నాకు సపోర్ట్ చేశారండి. ఎస్పెషల్లీ లేడీస్ సైడ్ నుంచి. ఏది కానీ న్యూస్ ఏం వచ్చినా కూడా వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఆలోచించారు. అసలు ఈయనేంటి అదేంటి సంబంధం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఆలోచించడంలో పెద్ద వింత లేదు. అప్పుడు దట్ వాజ్ లైక్ వాళ్ళు అదే నిజంగా అది కూడా నేను చెప్పాలంటే నిజంగా అది దైవ సంకల్పం అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే నాకు సపోర్ట్ చేసి, లేకపోతే కంబ్యాక్ అనేది నాకు ఉండేది కాదండి. దాంతో అయిపోయేది నా స్లేట్. కంబ్యాక్ వచ్చింది నేను కేవలం లేడీస్ వల్లనే. మళ్ళీ నా కంబ్యాక్ వచ్చిందండి. నేను వచ్చిన తర్వాత కూడా చేసిన సినిమాలు అన్ని లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్, అంటే లేడీస్ సపోర్ట్ చేస్తూ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ అంటే అల్లుడు సిరీస్ వచ్చింది శరత్ గారి డైరెక్షన్లో, కలెక్టర్ గారు అల్లుడు, చిన్నల్లుడు, దొంగలుడు, అదే ఇది అని చెప్పి వచ్చింది. అన్ని లేడీస్, అంటే 50% లేడీస్ సపోర్ట్ చేస్తున్న సినిమా. నేను ఆల్ వెరీ హిట్స్. సో దాని అర్థం ఏంటి, లేడీసే సినిమాలు థియేటర్కి వచ్చారు. విచ్ మీన్స్ వాళ్ళ సపోర్ట్ నాకు కంటిన్యూ అయింది. మధ్యలో వచ్చిన బ్రేక్ వచ్చినా కంటిన్యూ అయింది. అది నిజంగా ఒక అదృష్టం అండి. సో అల్లుళ్ళ సిరీస్ అన్నారు. సో చిన్నల్లుడు నుంచి ఒక పాట చూద్దాం, తర్వాత మాట్లాడదాం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం. అమ్మాయి బాబో అందమైన పిట్ట, బుజ్జాయి బాబో బుజ్జగించుకుంటా. అమ్మాయి బాబో అందమైన పిట్ట, బుజ్జాయి బాబో బుజ్జగించుకుంటా. పలికిన పోకడ బలపుల రాకడ తెలిసెను చలిగురుడా. ఉందని నీ మెడ వెన్నెల మీగడ చెలిమికి చెరుగుగడా. కుర్రాడు బాబోయ్ కుంపటెత్తినాడు, పిల్లాడు బాబోయ్ కిల్లి పెట్టినాడు. అమ్మాయి బాబోయ్ అందమైన పిట్ట, బుజ్జాయి బాబోయ్ బుజ్జగించుకుంటా. రైట్ సార్. సో అల్లుడి సిరీస్. సో మంచి ఇదివరకు ఆ పాట ఏ ఊళ్ళల్లో వెళ్ళినా ఇదే మోగేదండి. సో మైక్ సెట్లో ఎప్పుడైనా పాట వినాలంటే ఇదే. పల్లెటూరులో పెళ్ళిళ్ళు వెళ్తే ఇదే పాట రిపీట్ వచ్చింది. రైట్ సార్. మీరు కమ్బ్యాక్, మీరు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ వివాదం తర్వాత వెన్ యూ కమ్బ్యాక్, ఇండస్ట్రీలో మీకు సపోర్ట్గా నిలబడిన వాళ్ళు ఎవరు అంటే గుర్తు చేసుకోవడానికి ఎవరు ఉన్నారండి? నాకు చాలామంది ప్రొడ్యూసర్స్, ఎస్పెషల్లీ కాట్రగడ్డ ప్రసాద్ గారు అండి. నాకు ఆ ప్రాబ్లంలోంచి బయటకు వచ్చే ముందే నాకు సపోర్ట్ ఇచ్చింది కాట్రగడ్డ ప్రసాద్ గారు. కొన్ని రిస్ట్రిక్షన్స్ నాకు అప్పుడు ఉన్నప్పుడు ఏవిఎం స్టూడియోలోనే షూటింగ్ చేయాలి అన్నప్పుడు అందరూ చేయలేకపోయారు. అంటే పిఎన్ఆర్ ఉండేవారు, ఆయన
తర్వాత 2-3 ప్రొడ్యూసర్స్ ఉంటారు. అంటే ప్రాబ్లం ఏమైందంటే ఆ రిస్ట్రిక్షన్స్లో చేయాలంటే కష్టం. బట్ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ముందుకొచ్చి కాట్రాడ ప్రసాద్ గారు నాతో బందిపోటు, ఉగ్రనేత్రుడు, పల్నాటి రుద్ర ఈ అంటే ఉగ్రనేత్రుడు, బందిపోటు 2 ఏవిఎం స్టూడియో లోపలనే చేసి మిగిలిన వర్క్ బయట చేసి మ్యాచ్ చేసి బ్రహ్మాండంగా బయట తీసిన ఫీలింగ్తో సినిమా చేశారు. 2 హిట్ అండి. పల్నాటి రుద్ర సినిమా కూడా ఆయన అక్కడే స్టార్ట్ చేశారు, ధైర్యంగా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన విదిన్ 1 వీక్లోనే ఐ కుడ్ గో అవుట్ అండ్ షూట్. సో హ్యాపీగా చేసాం. సో కాట్రాడ ప్రసాద్ గారు చెప్పాలంటే ఒక బ్రదర్ లాగా ఆయన వచ్చి నాకు సపోర్ట్ చేయడం అండ్ ఆ టైంలో సినిమా తీయడం. Did you face any financial hiccups at that? ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. బట్ అదే చెప్తాను కదా, లోపల ధైర్యంతో ఒకటండి, నేను తప్పు చేయలేదని నా మనసులో నాకు తెలుసు. పై భగవంతుడు ఒకటి ఉన్నాడంటే నాకు న్యాయం జరుగుతుంది. భగవంతుడు అంటే స్టార్టింగ్ నుంచి నమ్మేవారా సార్, లేకపోతే ఈ డౌన్ ఫాల్లో ఏదైతే ఉందో అప్పుడు వచ్చిన? లేదు, చిన్నప్పటి నుంచే అండి. చిన్నప్పటి నుంచే నాకు మెలిగి అంటే భగవంతుడు నేను చెప్పేది ఏంటంటే ఏదో ఇప్పుడు మన గుడికి వెళ్ళడం, పూజ చేయడం అలా కాదండి. దెర్ ఇస్ అ పవర్ అండి, ఒక శక్తి ఉంది, అన్సీన్ పవర్. అది మనలందరినీ ఏంటంటే చూడండి, రేపు ఈ రోజు న్యూస్ ఉంది, రేపు న్యూస్ చూసేటప్పటికి వీఆర్ సీయింగ్ సో మెనీ షాకింగ్ థింగ్స్. ఇవాళ ఉన్న వాళ్ళు రేపు లేరు. అది షాకింగ్గా ఉంది. ఏమేమి జరుగుతున్నాయి, అర్త్ క్వేక్ వస్తుంది, ఎవరు ప్రిడిక్ట్ చేయాలి? నోబడీ ఈజ్ ఏబుల్ టు ప్రిడిక్ట్ అండి. ఇట్స్ మిస్టీరియస్, దెర్ ఇస్ సమ్ పవర్. సో ఆ పవర్ని నేను నమ్ముతున్నానండి. అంతేగాని నేనేదో పూజ చేసి అది నాకు తెలియదు నాకు. ఓకే, బట్ ఇన్ ఫామ్ చెప్పేటప్పుడు అది వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఉండొచ్చు, అది వేరే విషయం. దట్స్ డిఫరెంట్. అంటే మనకి ఏదో ఒక ఫెయిత్ ఉండాలి. ఫెయిత్కి నేను ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఫెయిత్ అంటే అది కుదరదండి. అది ప్రతి ఒక్కరు వాళ్ళ పర్సనల్ ఫెయిత్ అది. సో దట్స్ డిఫరెంట్. బట్ నేను ఒక నమ్మకంతో, ఆ ఒక ఫీల్తో నేనేంటంటే నేను లైఫ్ని ఇన్ని సంవత్సరాలు నేను నడిపించగలిగానంటే అది ఫెయిత్. అది నేను ఎవరిని తప్పు చేయలేదు, నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే తప్పు చేస్తే నేను తప్పు శిక్ష అనుభవించాలి. టైం బ్యాడ్ అన్నప్పుడు ఆ ఫాల్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, హెల్త్లో ఉండొచ్చు, వస్తుంది, అది వేరే. బట్ వృత్తిపరంగా ఏంటంటే నేను కష్టపడతాను, న్యాయం జరుగుతుంది, నాకు జరగాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను. అదే నాకు జరిగింది. ఇప్పుడు మొన్న గబ్బర్ కూడా నాకు అక్కడ ఇండస్ట్రీలో ఎవరు తెలియదండి, అదే వచ్చింది, వెతుకుని వచ్చింది. సో మీరు చేస్తున్న షేడ్స్ చూస్తే కనుక ఫస్ట్ యాజ్ అ హీరో, యాక్షన్ హీరో, తర్వాత మీరు అన్నట్టు దట్ ఫ్యామిలీ హీరో, తర్వాత పౌరాణికం, విలన్, ఇప్పుడు మళ్ళీ. సో ఇదంతా చూసే టైంలో సితారా సినిమా గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే ఎవ్రీబడి సీన్ యూ యాజ్ అ ఫైట్స్ బ్రహ్మాండంగా చేస్తాడు, ఒక యాక్షన్ హీరో అన్న టైంలో ఒక సాఫ్ట్ క్యారెక్టర్, దాంట్లో ఒక ఫైట్ ఉండదు. మీరు ఇందాక చెప్పినట్టు 4 ఫైట్లు ఉండవు. ఖచ్చితంగా దట్ స్టోరీ మీద బేస్ అయిన సినిమా. భానుప్రియ గారికి కూడా అంతే పేరు తెచ్చిన సినిమా, ఫస్ట్ పిక్చర్. యా. సో ఆ సినిమా గురించి మాట్లాడదాం, ఒక పాట చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సితారా నుంచి మంచి పాట చూద్దాం. చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, పూలలమ్మ కులుకై అది కూచిపూడి నడకై, పచ్చని చెలా పావడగట్టి, పచ్చని చెలా పావడగట్టి, కొండ మల్లెలే కొప్పున పెట్టి, వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. ఎండల కన్నే సోకని రాణి, పల్లెకు రాణి పల్లవ పాణి, కోటను విడిచి పేటను విడిచి, కోటను విడిచి పేటను విడిచి, కరాటే కింగ్ సుమన్ కెరియర్, అప్స్ అండ్ డౌన్స్, పర్సనల్ లైఫ్, పొలిటికల్ ఎంట్రీ, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. చిన్న బ్రేక్ తీసుకున్నాం.